ఆడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు,
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నిజమే కదా! మన కథని, మన జీవితాన్ని ఎవరూ మార్చలేరు. అది ఎవరికీ సాధ్యం కాదు. ఎంత బాధ అనుభవిస్తున్నావో నీ మనసుకే తెలుసు. ఎంతగా మాటలు పడుతున్నావో, ఎంతమంది దగ్గర అవమానింపబడుతున్నావో, లోలోపల ఎంత నలిగిపోతున్నావో, మనస్సు ఎరిగిన వారు లేక, నానుకున్న వారే అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, జీవితం ఎటు వెళ్తుందో అర్థం కాక, పరిస్థితి అంతా గందరగోళంగా ఉండి, ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతూ, సరైన తోడు లేక, ఆధారం లేక, జీవితం అర్థం కాని పరిస్థితుల్లో నీవున్నావు కదా! నీవు నాతో పాటు కలిసి ఈ మాట పలకగలవా? ఏదైనా చేయగలిగిన వాడవు నీవే. కథ మొత్తం మార్చగలిగిన వాడవు నీవే. యేసయ్యా, యేసయ్యా నీకే సాధ్యమయ్యా. నువ్వే చేయగలవయ్యా. శూన్యములో సృష్టిని కలుగజేసావయ్యా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావయ్యా. భక్తుడు ప్రార్థన చేస్తే సూర్య చంద్రులను ఆపేసావయ్యా. విధవరాలి గర్భాన్ని తెరిచావయ్యా. అయ్యా అయ్యా! 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 నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా! అయ్యా! నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా! నువ్వు ఏదైనా చేయగలిగినటువంటి వాడవయ్యా! ఇక నా జీవితం అయిపోయిందని అయ్యా రూతు ఒక విధవరాలిగా మారి, అయ్యా నా జీవితం ఇక లేదు అన్నప్పుడు కథ మొత్తం మార్చేసి, ఆ విధవరాలిని నువ్వు ప్రేమించి, అయ్యా బోయోజుకు భార్యని చేసి, ఆమె గర్భాన్ని తెరిచావయ్యా! ఇక నా జీవితమే లేదనుకున్న పరిస్థితుల్లో నీ వైపు చూసినప్పుడు నూతన జీవితాన్ని ఆమెకిచ్చావయ్యా. రాహాబు జీవితం అయ్యా వేశ్యగా బ్రతికింది. అయ్యా ఇంకా ఆమెకు మార్గం లేదనుకున్నప్పుడు దేవా అయ్యా నీ బిడ్డలకు ఆమె ఆశ్రయం ఇచ్చినప్పుడు నీవు ఆమెకు ఆశ్రయమై నీ వంశంలో చేర్చుకున్నావు యేసయ్యా. ఆమె కథ మొత్తం మార్చావయ్యా. ఆమె జీవితం అంతా మార్చావయ్యా. ఆమె ఊహించని కార్యాలు నువ్వు చేసావయ్యా. నా జీవితాన్ని కూడా మార్చయ్యా. అర్థం కాని పరిస్థితిలో ఉన్నామయ్యా. వేదనలో విలవిలలాడుతున్నామయ్యా. తోడు లేక, ఆధారం లేక అయ్యా నలిగిపోతున్నామయ్యా. మాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరేసయ్యా. మేము నమ్మిన వారందరూ మమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోతున్నారయ్యా. నానుకున్న వారికే భారమైపోతున్నామయ్యా. యేసయ్యా ఒక్కసారి నా కథను మార్చవా? నా జీవితాన్ని మార్చవా? నీకు అసాధ్యమైందేమీ లేదయ్యా. నువ్వేదైనా చేయగలిగిన వాడవని నమ్ముతున్నానయ్యా. అయ్యా నీ వైపే చూస్తున్నానయ్యా. నాతో పాటు కలిసి ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నిన్ను నేను ఆరాధించెదను, నా యేసుదేవా నీ నామం కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను,
నా యేసునాథా నీ నామం కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసునాథా నీ నామం కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసునాథా నీ నామము కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసునాథా నీ నామం కొనియాడెదను. ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గము. తండ్రిని దృష్టికి ఒంటరినై ఉన్నాను, నీవు నా తోడుగా ఉండుటయే నా భాగ్యం. నిజమే కదా! ఈ లోక దృష్టికి ఏంటంటే అందరూ ఎటు వెళ్తే అదే కరెక్ట్. అందరూ ఏది చేస్తే అదే కరెక్ట్. అందరూ ఏది కరెక్ట్ అంటే అదే కరెక్ట్. కానీ మనం ఎలా అంటే లోకం ఏమనుకున్నా పర్లేదని యేసయ్యకి ఇష్టమైన దానిలో మనకెళ్తున్నాం. ఇష్టమైన దారిలోకి వెళ్తున్నాం. మన కథ మొత్తం మార్చగలిగిన వాడు దేవుడే కదా! ఒకసారి అందరూ నాతో పాటు కలిసి ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అదే సరి అయిన మార్గమయ్యా. తండ్రి, నీ దృష్టికి నేను ఒంటరిగా ఉన్నానయ్యా. నీ దృష్టికి నేను ఒంటరైపోయానయ్యా. నీవు నన్ను నడిపిస్తావని నమ్ముతున్నానయ్యా. నీవు నన్ను నడిపించుటకు సమర్థుడవని నమ్ముతున్నానయ్యా అని నాతో పాటు కలిసి పాడుతూ, ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గము. తండ్రిని దృష్టికి ఒంటరినై ఉన్నాను, నీవు నా తోడుగా ఉండుటయే నా భాగ్యం. ఈ లోక దృష్టికి అందరూ ఎటు వెళితే అది జనులకు సరి అయిన మార్గము. తండ్రిని దృష్టికి ఒంటరినై ఉన్నాను, నీవు నా తోడుగా ఉండుటయే నా భాగ్యం. ఈ లోకమేమైనాను ఎవరెదురొచ్చినారు ఉన్నావుగా నీవు నాతో. ఈ లోకమేమైనాను ఎవరెదురొచ్చినారు ఉన్నావుగా నీవు నాతో. ఎడబాయి నీ తండ్రివి కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసుదేవా నీ నామం కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసుదేవా నీ నామం కొనియాడెదను. గాఢాంధకారములో నీవే నా గుడారం, నీవే ఆశ్రయము. పచ్చిక గల చోట్ల పరుండ చేయు నీవే నా బలము. నన్ను విడువని ఎడబాయని వాడవు. ప్రతి స్థలమందు నన్ను కాచేవాడవు. నన్ను విడువని ఎడబాయని వాడవు. ప్రతి స్థలములో నన్ను కాచేవాడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. కొండలలో లోయలలో ఎక్కడైనా నీవే నా దేవుడవు. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసుదేవా నీ నామం కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసుదేవా నీ నామం కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసుదేవా నీ నామం
కొనియాడెదను. నిన్ను నేను ఆరాధించెదను. నా యేసునాథ నీ నామము కొనియాడెదను. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకి మహిమంతా తెచ్చుకుందువు. అందరూ మ్యూట్లో పెట్టి నాతో పాటు కలిసి పలుకుతారా? ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. యేసయ్యా, నా కథ మొత్తం మార్చవా? యేసయ్యా, యేసయ్యా, నా జీవితాన్ని అయ్యా ఒక స్థాయికి తీసుకురాయ్యా. అలల చేత అటు ఇటు కొట్టబడుతున్న నావల సముద్రపు మధ్యలో ఒడ్డు కానరాని స్థితిలో, దారి లేక తుఫానుల అలజడిలో, అలల బాధలలో, అనుకూలత పరిస్థితులు లేక, తోడు లేక, నీడ లేక, బ్రతుకుటకు ఆశ లేక, కన్నీటి పర్యంతమై, కరువులో, కష్టాలలో, కన్నీటి లోయలలో అర్థం చేసుకుని ఆప్తులు లేక, బాధలు పంచుకొని భరోసా ఇచ్చే బంధుత్వం లేక, కన్నీటితో కలవరపడుతూ కృంగిపోయినటువంటి ఈ కఠినమైన పరిస్థితులలో నా దేవా, నీవే నన్ను పైకి తీసుకురాగలిగిన వాడవు. నీవే నన్ను పైకి తీసుకొచ్చే శక్తి కలిగిన దేవుడవు. నీవు తప్ప నా జీవితాన్ని మార్చగలిగిన వారంటూ ఎవరూ లేరు. నీవు తప్ప నన్ను అర్థం చేసుకునే వారంటూ ఎవరూ లేరు. నాకు నువ్వే యేసయ్యా, నాకు నువ్వే యేసయ్యా. నిన్ను ఆనుకొని బ్రతుకుతున్నాను యేసయ్యా. నన్ను విడిచిపెట్టొద్దు యేసయ్యా. నాకు దూరం అవ్వొద్దు యేసయ్యా. నా కథ మార్చయ్యా. నా జీవిత గమ్యాన్ని మార్చయ్యా. యోసేపు జీవితాంతము జైల్లో ఉండలేదు, సింహాసనం ఎక్కించావు అయ్యా. నా పరిస్థితి శ్రమల మధ్యలో ఉన్నానయ్యా. ఆర్థికంగా చితికిపోయి ఉన్నానయ్యా. దారి కానరాని స్థితిలో ఉన్నానయ్యా. భరోసా ఇచ్చేటువంటి అయ్యా భుజము తట్టేవారు లేక ఒంటరి స్థితిలో ఉన్నానేసయ్యా. నన్ను పైకి లేవనెత్తు, నాకు ధైర్యాన్ని ఇవ్వు. నీవు తప్ప నాకెవ్వరూ లేరేసయ్యా అంటూ ప్రతి ఒక్కరూ ఆయన పాదాలు పట్టుకుంటారా? ఆయన పాదాలు పట్టుకుంటారా? అందరూ యేసయ్య పాదాలు పట్టుకొని ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, ఒక్కసారి చూడవా? ఒక్కసారి చూడవా? నా వైపు చూడవా? నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు యేసయ్యా. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నానయ్యా. నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పయ్యా. నా జీవితంలో నేనన్నీ పోగొట్టుకున్నాను. నిన్ను పోగొట్టుకోవాలనుకోవట్లేదయ్యా. నీవు లేకపోతే ఒక క్షణమే మాకు ఒక యుగములా ఉంటది. నీవు లేని మా బ్రతుకును మేము ఊహించలేమయ్యా. అది మా వల్ల కాదు కూడా ప్రభువా. మా ఊహకు అందదు కూడా నాయనా.
ఈ ఉదయ కాలాన్ని నీ పాదాలు మేమందరం పట్టుకుంటున్నామయ్యా. ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరత. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఎవరికీ నోర్లెత్తి చెప్పలేరు. అలాగని తట్టుకొని నిలబడలేక, నా బ్రతుకు ఇంతేలే, నా జీవితం ఇంతేలే, నేను ఇలా పోవడమేలే, నాకిక మార్గం లేదులే అన్నట్లుగా కలవరాల మధ్యలో, కన్నీటి పరిస్థితులలో, తోడు లేక, నీడ లేక ఉన్నారు. ఒక్కసారి నీ పిల్లలకు ధైర్యాన్నిచ్చి, మార్గాన్ని తెరచి, సాక్షులుగా నిలబెట్టి, వారి అవసరములు తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొని, వాక్యానికై సిద్ధపరచమని, అయ్యా నీ దాసుని మరుగు చేసి, నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడి, మా ప్రాణములను హెచ్చరించమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అమ్మా, నిన్నటి రోజున సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్ని మాటలు మీతో చెప్పాను. దినములు చెడ్డవి గనుక సమయము లేదు, సాతాను విజృంభిస్తున్నాడు కాబట్టి సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానంగా నడుచుకోకుండా ఆత్మానుసారంగా ఎలా ముందుకెళ్లాలో కొన్ని మాటలు నిన్న మీతో పంచుకున్నాను. ఈ పూట ఇంకొక విషయాన్ని మీతో పంచుకుంటాను. అందరూ మనసు పెట్టి శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే అతడు ఓ నాలుగిటిని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ నాలుగిటిని అతడు మేనేజ్ చేసుకోగలిగితే అతడు తన జీవితంలో విజయము సాధిస్తాడు. నాలుగిటిని మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ అంటే వాటిని జాగ్రత్తగా అతను ఉపయోగించుకోవాలి. వాటిలో ఏమాత్రము అతడు తొందరపడినా లేదా వెనకడుగు వేసినా అతని జీవితంలో విజయం సాధించాలనుకున్నటువంటి అతడు ఎవరైనా అపజయం పొందే అవకాశం ఉంది. దేవుడు నిన్ను నన్ను పుట్టించింది అపజయాల పాలవ్వడానికి కాదు, విజయ బాటలో సాగాలని. మనము విజయం పొందాలనే దేవుని చిత్తం. మనము ఓడిపోయి ఉంటాం దేవుని చిత్తం కాదు. మనము చేతగాని వారిగా ఉంటాం దేవుని చిత్తం కాదు. మనము విజయం సాధించాలి, గొప్పగా ఉండాలన్నదే దేవుని చిత్తం. అయ్యా, మనం విజయం సాధించాలంటే వేటిని మేనేజ్ చేసుకోవాలంటే నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఒకటి, టైం మేనేజ్మెంట్. తెలుగులో చెప్పాలంటే సమయ పాలన తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ వచ్చిన వారు ఇంగ్లీష్లో రాసుకోండి. టైం మేనేజ్మెంట్. ఒక వ్యక్తి తన జీవితంలో ఓ విజయాన్ని సాధించాలంటే తనకి దేవుడిచ్చినటువంటి టైంని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. నాదొక చిన్న ప్రశ్న. మన భారతదేశంలో బాగా ధనవంతుడైన వ్యక్తి ఎవరు? మీ అందరికీ తెలుసు. పేరు చెప్పండి. ఎవరు? అనిల్ అంబానీ. ప్రపంచంలో 2025 లెక్కల ప్రకారం ఎవరు ధనవంతుడు? ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. మీరు ఆలోచించడానికి చెప్తున్నాను. ఎవరంటే ఎలన్ మస్క్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రపంచానికే ఎక్కువ ధనవంతులు. మన భారతదేశానికి వస్తే అంబానీ గారు ఉన్నారు. నాదొక ప్రశ్న.
మరొక ప్రశ్న, అంబానీ గారికైనా, ఎలన్ మస్క్ గారికైనా రోజుకి 28 గంటలు లేదా 30 గంటలు, 35 గంటలున్నాయా? మనకు లాగానే 24 గంటలున్నాయా? 24 గంటలు. కాస్త స్వరాలెత్తి సమాధానాలు చెప్తారా? మనకులాగే 24 గంటలు. అలాగనే 24 గంటలు ఉన్నాయండి. మనకు లాగానే 24 గంటలున్నాయి. వారేమో వారికున్న 24 గంటల్ని జాగ్రత్తగా వాడుకొని ధనవంతులయ్యారు. మనకి దేవుడిచ్చిన 24 గంటలని మనం ఎలా వాడుకుంటున్నాం? ఈ లోకంలో ధనికుడికైన 24 గంటలే, బీదోడికైన 24 గంటలే. ఈ లోకంలో గొప్పవాడైన వాడికి 24 గంటలే, మామూలు వాడికి 24 గంటలే. కానీ ఒకడేమో విజయం సాధిస్తున్నాడు, ఒకడేమో అపజయాల పాలవుతున్నాడు. విజయం అనేటువంటిది వాడి జీవితంలో లేదు. కారణం, ఇద్దరికీ ఒకే ఆప్షన్ దేవుడిచ్చాడు. వాడుకోవడం తెలిసిన వాడేమో వాడబడ్డాడు దేవుని పనిలో, వాడుకోవడం చేతకాని వాడేమో చేతకాని వాడిగా మిగిలిపోయాడు. టైం మేనేజ్మెంట్ మనకు తెలియాలి. ప్రతి నిమిషం మన జీవితంలో మనకు ఉపయోగకరమైనదే. ఒక్క సెకండ్ పోయినా మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేం. ఈ లోకంలో పోతే రానివి కాలము, ప్రాణము, సమయం అని ఎన్నోసార్లు, అంటే కాలము సమయం ఒకటే, కాలము సమయము ఇవి ఒకటైతే ప్రాణము యవనము ఈ 3 పోతే రావు. ఈ కాలాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో, ఎంత ఆ కాలం మీద మనకి ఓ పట్టు ఉండాలి, ఓ పట్టు ఉండాలి. ఒక రోజట ఒక రాజుగారు ఉండేవారట. ఆ రాజుగారికి కొడుకులు లేరు. రాజుగారు ఉన్నట్టుండి హఠాత్తుగా చనిపోతాడు. రాజుగారి కొడుకులుంటే రాజుగారి తర్వాత రాజులు అవుతారు. ఇప్పుడు రాజుగారికి కొడుకులు లేరు, ఎవరవ్వాలి రాజు అని చెప్పి పెద్దవాళ్ళకి అర్థం కాక ఓ చిన్న పరీక్ష పెట్టారు. రాజులు అవుతారని అనుకున్న వారందరూ ముందుకొచ్చేయమన్నారట. రాజు అవ్వాలని ఎవరికి ఆశ ఉండదు? దేశంలో ఉన్న కుర్రోళ్ళందరూ ముందుకొచ్చేసారట. మేము రాజు అవుతాం, మేము రాజు అవుతాం, మేము రాజు అవుతామని. సరే, మీరందరు రాజు అవ్వాలంటే మీకు చిన్న పరీక్ష. మీరు 5 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మన దేశంలో ఒక భయంకరమైన అడవి ఉంది. సింహాలు, పులులు, భయంకరమైనటువంటి జంతువులు ఉండే అడవి. 5 ఏళ్ళు పాలన అయిపోయాక మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ అడవిలో వదిలేస్తాం. ఇక మీరు బ్రతికి వచ్చే అవకాశం ఉండదు. ఆ నిర్ణయానికి ఒప్పుకుంటేనే మీరు రాజవ్వండి అన్నారు. కొంతమంది అనుకున్నారు, సచివోడు ఎప్పుడైనా సస్తాడు కదా, 5 సంవత్సరాలు రాజుగా దర్జాగా బ్రతికి ఆ తర్వాత ఏదో చూద్దాంలే అనుకున్నారు. ఒక అతను వచ్చాడు, రాజుగా 5 ఏళ్ళు ఉన్నాడు. తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టారు. సింహాలో, పులులో తినేసాయి, చచ్చిపోయేవాడు. అలాగా రాజులు అవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఆ దేశములో ఉన్న అడవికి వెళ్తున్నారు, చచ్చిపోయి ఇంకా వాళ్ళు రావట్లేదు, ఇంకా అక్కడే ఉంటున్నారు. ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి. రాజు అవ్వడానికి నేను ముందుకొస్తా అని ముందుకొచ్చిన వాళ్ళలో ఇక అందరూ వెనకడుగులు వేస్తున్నారు. అమ్మో, ఇక మన వల్ల కాదులే, ఎందుకంటే అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతాం, తిరిగి రాము అనుకుంటున్న సమయంలో ఒక అతను వచ్చాడట. నేను రాజు అవుతానన్నాడట. అందరూ చూసి, వద్దురా బాబు, 5 ఏళ్ళు సుఖాన్ని నువ్వు ఆలోచిస్తున్నావు, 5 ఏళ్ళు తర్వాత తీసుకెళ్లి అడవిలో వేసేస్తారు, అప్పుడు నీ పరిస్థితి ఏమిటి అన్నారట. ఏం ఆలోచించకుండా తను రాజైపోయాడు. రాజైపోయాక తను రాజైపోయిన మొదటి సంవత్సరం ఏం చేశాడంటే, రాజంటే దేశం మొత్తం మీద తనే అధికారంలో ఉంటాడు కదా, ఆ ప్రాంతం అంతా కూడా. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే ఉన్న అడవిలో మొదటిగా వేటగాళ్ళను పంపించి జంతువులను, పులులను, భయంకరమైనటువంటి మృగాలని వేటాడమని చెప్పాడట. రెండో సంవత్సరం అక్కడ మంచి ఆహ్, భవనాలు కట్టగలిగినటువంటి వారిని పంపించి అడవిలో భవనాలు కట్టమన్నాడట. మూడవ సంవత్సరం అక్కడ కొన్ని వస్తువులు పంపించి అక్కడ పెట్టమన్నాడట. నాలుగవ సంవత్సరం అక్కడ
మొత్తం రాజుగారికి అనుకూలమైనవన్నీ కట్టించేశాడట. 5వ సంవత్సరానికి అతడి రాజు పరిపాలన అయిపోయింది. శుభ్రంగా అడవికెళ్ళాడు. ఇతడు జంతువులని పంపించేసేసాడు. భవనం కట్టించుకున్నాడు. అడవికి పోయి దర్జాగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? అందరికీ ఇచ్చింది 5 సంవత్సరాలే. కానీ 5 సంవత్సరాన్ని ఎలా వాడుకోవాలో వారికి అర్థం కాలేదు. వారి జీవితాన్ని వారే నాశనం చేసుకున్నారు. ఈ రాజు చూడండి, తనకున్న 5 సంవత్సరాల్లో ఆ ప్రాంతాన్ని బాగు చేసుకున్నాడు. అక్కడికెళ్ళి దర్జాగా ఉన్నాడు. మనం కూడా అంతేనండి. దేవుడు మనకి చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని ఎలా వాడుకోవాలో మనకు అర్థం కావట్లేదు. జీవితంలో ఎలా వాడుకోవాలంటే ఒకటి టైం మేనేజ్‌మెంట్ మనకుండాలి. ఈరోజు మనం ఎక్కడ పడితే అక్కడ సమయాన్ని వృధా చేస్తున్నాం. పనికిరాని ముచ్చట్లాడుతున్నాం. ఉపయోగం లేనివి ఎన్నో చేస్తున్నాం. ఒక పని చేస్తున్నప్పుడు ఇది నాకు ఉపయోగమా? కాదా? ఒక ముచ్చట ఆడుతున్నప్పుడు అసలు ఈ మాటల వల్ల నాకు ప్రయోజనం ఉందా? నా టైం ఎంత వాల్యుబుల్? నేను జీవితంలో విజయం సాధించాలి. ఇక్కడ నేను బాతాకాన్ని వేసుకొని కూర్చుంటే సరిపోదు గదా! నేను ఇలాంటివి మాట్లాడకూడదు గదా! నేనిక్కడ ఫేస్‌బుక్‌లో ఇంత టైం వేస్ట్ చేయకూడదు కదా! నేను యూట్యూబ్‌లో ఇంత టైం వేస్ట్ చేయకూడదు కదా! నేను పనికిరాని వాటికి టైం వేస్ట్ చేసుకోకూడదు గదా! నా విజయం కోసం నా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. నా విజయం కొరకు నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నాకున్న సమయాన్ని నేను వాడుకోవాలనేటువంటి ఆ టైం మేనేజ్‌మెంట్ జ్ఞానం మనకుంటుందా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆ టైం మేనేజ్‌మెంట్ మనకు లేకపోవడం వల్లే కదా! నిజంగా చెప్పాలంటే దేవదూతల టైం మేనేజ్‌మెంట్ ఎంత బావుంటదంటే చూడండి ఒక్కసారి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చి, గిద్యోనా పరాక్రమము కలిగిన బలాఢ్యుడా నీవు లే అని చెప్పినప్పుడు, దేవుడు మాకు తోడుంటే మా పరిస్థితులు ఎందుకు ఇలా ఉంటాయంటే కొన్ని సూచనలు అడుగుతాడు. నిజంగా దేవుడే నిన్ను పంపిస్తే నాకు కొన్ని చేయమని అడుగుతాడు. చేయమన్న వెంటనే ఆహ్, గిద్యోను అడిగినట్టుగానే కొన్ని సూచనలు జరుగుతాయి. గిద్యోను ఆశ్చర్యపోయిన వెంటనే సూచనలు జరిగిన వెంటనే యెహోవా దూత అదృశ్యమైపోయిందట. దేవుని దూతల పనేంటంటే వచ్చామా, వర్తమానం చెప్పామా, అయిపోయిందా, వెళ్ళిపోయామా. ఇక ఉండి ఏంటి గిద్యోను సంగతులు? ఏంటి? ఏం తిన్నావు ఈరోజు? ఏం కర్రీ చేసావు? ఇలాంటివేం కాదు. వచ్చానా, చూసుకున్నానా, మాట్లాడానా, దేవుడు చెప్పమంది చెప్పానా, పనైపోయిందా, వెళ్ళిపోయానా. ఈరోజు ఇటువంటి జ్ఞానం మనకుంటుందా చెప్పండి? ఒక చోటకెళ్ళామనుకో, నీ పనేంటో నువ్వు చూసుకొని రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పని తప్ప అన్నీ చేసొస్తున్నాం. ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా? ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా? దేవదూత ఎక్కడైనా బైబిల్‌లో దేవదూతలు మనుషులతో బాతాకాని వేసినట్లు ఎక్కడన్నా ఉందా? బాతాకాని అంటే కూర్చొని ఏంటి సంగతులని ముచ్చటాడలేరు. సొదొమ దగ్గరకొచ్చారంటే లోతు కుటుంబాన్ని తీసుకెళ్లడం అంతే ఇంకా. అబ్రాము దగ్గరికెళ్లారంటే పనేంటో చూసుకొని వచ్చేయడం అంతే. ఈరోజు కొంతమంది పక్కింటికెళ్లారంటే మధ్యాహ్నం వెళ్తే రాత్రి దాకా రారు. వెళ్ళిందెందుకు? కాస్త పంచదార తెచ్చుకుందామని. కానీ అమ్మగారు వెళ్లారంటే మాటి మాటికి పొరుగింటి వాని ఇంటికి వెళ్ళొద్దని వాక్యం చెప్తుంటే పోయి ఇంక అక్కడే ఉంటారిక. టైం గుర్తురాదిక. నైట్ ఎప్పుడో వస్తారు. సాయంత్రం ఎప్పుడో వస్తారు. పోయి అక్కడేమన్నా ఉపయోగకరమైనవి మాట్లాడతారా? అస్సలు సమయం అంతా వేస్ట్. మళ్ళంటారు, "అప్పుడే పొద్దుపోయిందా? అప్పుడే 7 అయిపోయిందా? అప్పుడే 8 అయిపోయిందా?" రోజు ఒకేలా ఉంటది. నువ్వు వాడుకుంటేనేమో నీకు ఉపయోగం. వాడుకోకపోతే నీకు నష్టం. రోజులయిపోతున్నాయి. టైం అయిపోతుంది. నీ కుటుంబం ఒకవైపు కరువులో అల్లాడుతుంటే మోకరించి ప్రార్థన చేయవా? సమయాన్ని ఫోన్‌లు దగ్గర, టీవీల దగ్గర, పనికిరాని వాటి దగ్గర గడపటం కంటే దేవుని పాదాలు పట్టుకొని, దేవా నా దిక్కు నీవేనయ్యా, నా శరణము నీవేనయ్యా, నాకు మార్గము తెరవగలిగిన వాడవు నీవేనయ్యా, నిన్నే ఆనుకొనున్నాను, నిన్నే నమ్ముకొనున్నానయ్యా అని
ఆయన పాదాలు పట్టుకోవచ్చు కదా. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? టైం మేనేజ్మెంట్ నీకు తెలియట్లేదు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదం ఇంకా రాలే. ఎంతసేపు మోకరిస్తున్నా నీ పిల్లల కోసం, ఎంతసేపు మోకరిస్తున్నా నీ భర్త కోసం, ఎంతసేపు మోకరిస్తున్నా నీ తల్లిదండ్రుల కోసం. కుటుంబం అంత కరువులో, అంత పరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటే నోరు తెరవే, ప్రార్థన చేయవే. సమయం ఎంత తక్కువగా ఉంది. ఉన్న సమయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకోండి ఫస్ట్. అనవసరమైన వాటికి సమయాన్ని గడపొద్దు. ప్రతి నిమిషం విలువైనదే, ప్రతి క్షణం విలువైనదే. టైం మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి. చదువుకున్న యవనస్తులు, చదువుకుంటున్న వారు కూడా గుర్తుపెట్టుకోండి. ఫోనుల దగ్గర, స్నేహితుల దగ్గర ఎక్కువ సమయాన్ని గడపొద్దు. ఎవరు మనకి పెట్టేవాళ్ళు కాదు. ఈరోజు నీతో గంటలు గంటలు మాట్లాడిన నీ స్నేహితుడు రేపు నీకు కష్టం వచ్చిందంటే ఆదుకుంటాడో లేదో గ్యారెంటీ లేదు. నీ సమయాన్ని నువ్వు ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి. బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు చెప్పుకోవడానికి కాసేపు మనశ్శాంతికి బాగానే ఉంటాయి తప్ప జీవితంలో మనం ఎదగటానికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. నీకు ఇచ్చిన టైం నువ్వు ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో ఒకసారి నువ్వే ఆలోచించు. దేవదూతలు చూడండి, వచ్చాయా, పని చూసుకున్నాయా, వెళ్ళిపోయాయా, అంతే. ఇక అలా ఉంటే జీవితంలో ఎంత గొప్ప విజయానికి ముందుకు రాగలరో ఒకసారి ఆలోచించండి. 1 టైం మేనేజ్మెంట్, 2 వర్క్ మేనేజ్మెంట్. ఏంటది? వర్క్ మేనేజ్మెంట్ అంటే నువ్వు చేసే పనిని నువ్వు జాగ్రత్తగా చేయగలగాలి, మేనేజ్ చేసుకోవాలి. ఈరోజు మనిషి ఏం పని చేస్తున్నాడో మనిషికి అర్థం కావట్లేదు. ఎక్కువ పనికి మాలిన వారు ఎక్కువైపోతున్నారు, పని బాట లేని వారు ఎక్కువైపోతున్నారు. ఏ పని చేస్తున్నా, నువ్వు చేసే పని ఏదైనా నీకు ఉపయోగకరమైన పని చేయి. కొంతమందికి ఏవి తోచక ఏవి పడితే అవి పనులు చేస్తూ ఉంటారు. అంటే పనులంటే పొట్టకూటి కోసం చేసే పనుల గురించి మాట్లాడట్లేదు. ఊరికే ఒక ఆయన చెట్టు ఎక్కుతున్నాడు. ఎందుకు ఎక్కుతున్నావు అంటే ఊరికే పనేమి లేదు అందుకే చెట్టు ఎక్కుతున్నాను. అయ్యే ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. నీ భార్య పిల్లలు ఉన్నారు, చెట్టు ఎక్కి ఏం చేస్తావు అంటే ఊరికే సరదా అని చెట్టు ఎక్కాడు. సరదా కోసం కూర్చున్నాడు, కొమ్మిరిగి పడ్డాడు, కాళ్ళు ఇరిగింది. అవసరమా? అవసరమైన పనులు చేయొచ్చు కదా. ఒకటి చెప్తున్నాను, మీ జీవితంలో శారీరకంగా అయినా ఆత్మీయంగా అయినా అవసరమైన పనులు చేయండి. ఒకవేళ ఆ పనులు గనక మీరు చెయ్యకపోతే, చేయవలసింది చేయకపోతే చేయకూడనిది వచ్చి మన దగ్గర ఎదురు చూస్తూ ఉంటది. అర్థమవుతుందా? చేయవలసింది చేయకపోతే చేయకూడనివి ఎదురు చూస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. చూడండి, సత్క్రియ. కయ్యను గురించి మాట్లాడుతూ, కయ్యను నువ్వు మంచి పనులు చేస్తుంటే ఈరోజు నీ పరిస్థితి ఇట్లా ఉండేదా? నువ్వు మంచి పనులు చేయలేదు కాబట్టే వాకిట్లో పాపం ఉంది. మంచి పని చేయకపోతే ఎక్కడుందంట పాపం? వాకిట్లోనే ఉంది. వాకిట పాపం పొంచి ఉంది, నీ ఎడల దానికి ఇష్టం కలిగింది. మంచి పనులు చేయకపోతే, చేయవలసినవి చేయకపోతే చేయకూడనివి చేస్తాం. ఈరోజు చాలా మంది చేయరాని కార్యాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా? చేయాల్సినవి చేయట్లా, అందుకే చేయరానివి చేస్తున్నా. చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తే చేయకూడనివి నువ్వు చేయవు, ఎందుకంటే చేయాల్సింది చేస్తున్నావు కదా. అప్పుడు ఈ సత్క్రియ చేయటం వల్ల ఆ పాపం నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మనందరికీ బాగా తెలిసిన ఉదాహరణ దావీదు గారు ఉన్నారు. అతడు అక్కడ రాయబడి ఉంటది, వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయంలో. వాస్తవంగా ఒక కాలం ఉంటది, రాజులందరూ యుద్ధానికి వెళ్ళే కాలం. ఆ యుద్ధానికి వెళ్ళే కాలంలో రాజైన దావీదు యుద్ధానికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు తల్లి? మేడ మీద అటు ఇటు తిరుగుతున్నాడు.
ఫస్ట్ నిద్రపోయాడు. పొద్దుగూకేదాకా నిద్రపోయి, లేసి మేడ మీద తిరుగుతున్నాడు. చేయాల్సిన పని చేయలా. ఏం చేయాలి? యుద్ధమాడాలి. ఆ పని చేయకుండా ఊరికే అలా తిరుగుతుంటే చూడకూడనిది చూసావు. నేను ఇందాకటి నుంచి చెప్తున్నా. చేయాల్సింది చేయకపోతే చేయరానిది చేయాల్సొస్తుంది. ఆ రోజు ఒక్కరోజు యుద్ధానికెళ్ళుంటే దావీదు జీవితాన్ని ఎంత బావుండేదో తెలుసా? దావీదు కన్న కొడుకే సొంత చెల్లెల మీద అఘాయిత్యం చేస్తే దావీదు నోరెత్తి వాళ్ళని గద్దించలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? తన గతం తననంత బాధిస్తుంది. ఆ రోజు ఒక్కరోజు తను యుద్ధానికి వెళ్ళుంటే నిజంగా దావీదు లైఫ్ ఎంత బావుండేదో కదా! ఎంత ఆనందంగా ఉండేవాడు కదా! ఇప్పుడు ఒక ఆత్మీయుడు ఎలాంటంటే చేయకూడని కార్యం ఒకసారి చేసినా తన జీవితాంతం ఆ రిగ్రెట్ ఉంటది. ఎందుకు చేశాను? ఆ రోజు అలా చేయకుండా ఉంటే బావుండేదే. ఈరోజు మీరు కూడా చాలా సార్లు కొన్ని పనులు బట్టి రిగ్రెట్‌గా ఫీల్ అవుతుంటారు. ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటే బావుండేదే. ఆ రోజు ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉంటే బావుండేదే. అందరి జీవితాలు అలా ఉంటాయి. ఇప్పుడు నా జీవితంలో కూడా కొన్ని ఉంటాయి. ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటే బావుండేదే. ఆ రోజు అలా మాట్లాడకుండా ఉంటే బావుండేదే. నా జీవితం ఎంత బావుండేదో. నా జీవితం ఇంకా ఒకళ్ళ దగ్గర మాటలు పడే స్థాయికి మనం రాము గదా! అనిపిస్తా ఉంటది. కానీ ఇప్పుడెంత బాధపడినా జరిగిందాన్ని మనం మరలా తీసుకురాలేం. అందుకే జరిగినవేవి మనం మార్చలేం గానీ, ఇప్పటి నుండి నువ్వు ప్రార్థన చేసుకో. వాక్యం చదువు. చేయాల్సినవి చెయి. ఆత్మీయంగా ముందుకెళ్ళడం, దేవునికి సంబంధించినవి చేయడం, ఈ చేయాల్సినవి జేస్తే చేయకూడనివి నీ దగ్గరికి రావు. ఒకవేళ నువ్వు ప్రార్థన జేయకుండా, వాక్యం చదవకుండా, ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అవ్వకుండా ఫోను పట్టుకొని ఊరికే అలా సమయాన్ని వృధా చేస్తున్నావనుకో, చేయకూడని కార్యాలు చేయడానికి అపవాది వాకిట్లోనే నిలబడి ఉంటాడు. వాడు నీ దగ్గరకొచ్చాడా, నిన్ను పాపంలో పడేసేదాకా వాడు నిద్రపోడు. వాడు నీ దగ్గరకొచ్చాడా, నిన్ను నాశనం చేసేదాకా వాడు నిద్రపోడు. దయచేసి మీరొక్కసారి ఆలోచించండి. మీరు చేసే పనుల్ని ఎలా మేనేజ్ చేసుకుంటారో ఒకసారి. ఏం పని చేస్తున్నా ఒక పని చేస్తున్నప్పుడు మనకు ఉపయోగం ఉండాలి. ఉపయోగం లేని పనులు చేసి ఎందుకు సమయాన్ని వృధా జేసుకోవాలి? ఒక పని జేయి తాను చేస్తున్న పని తనకు ఉపయోగమా? కాదా? అర్థం కాక ఏది పడితే అది చేసేవాడిని పిచ్చోడు అంటారు. తనేం చేస్తున్నాడో తనకు తెలీదు. మనం పిచ్చోళ్ళం కాదు గదా! దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా! ఏ పని జేస్తున్నావో కాస్త ఆలోచించి పనిని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. 3 సమయం లేదు. స్పీడ్‌గా చెప్తున్నాను. 3 టెర్రర్ మేనేజ్‌మెంట్. ఏంటి? టెర్రర్ మేనేజ్‌మెంట్. టెర్రర్ మేనేజ్‌మెంట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మన జీవితంలో మనకి శత్రువులుంటూ ఉంటారు. ఒకటి మన ముఖ్యమైనటువంటి శత్రువు ఎవరంటే అపవాదే మన శత్రువు. అపవాది ఎలాంటోడో మీ అందరికీ తెలుసు. వాడి గురించి దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటది. వాడు కొండెగాడని, వాడు అబద్ధికుడని, అలాంటోడు మన శత్రువు అన్నమాట. అందుకనే నీ శత్రువైన అపవాది అని వాక్యంలో రాయబడి ఉంటది. ఇప్పుడు ఈ అపవాదితో మన పోరాటం జరుగుతున్నప్పుడు, ఆ శత్రువుని ఎలా ఉంచాలో మనకి ఒక జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపవాదున్నాడు. ఆ అపవాది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ, వాడు వాడి మాయలో ఉంచుకోవాలని చూస్తూ ఉంటాడు. వాడొక ఎందుకు నేను టెర్రర్ మేనేజ్‌మెంట్ అన్నానంటే, ఇప్పుడు టెర్రర్ మేనేజ్‌మెంట్ అంటే తీవ్రవాదులని నిర్వహించేదనమాట. తీవ్రవాదులని ఎలా కంట్రోల్ చేయాలని. సాతాను పెద్ద తీవ్రవాది. వాడొక ఉగ్రవాది. దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకడానికి వాడు మనల్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంటాడు. వాడిని మేనేజ్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి. వాడిని మేనేజ్ చేయటం ఏంది బ్రదర్ అంటే, వాడు కొన్ని మన జీవిత విధానంలో కలిపేస్తుంటాడు. చాలా సార్లు మీకు చెప్పాను. కోపము మంచిదే. కానీ కోపము పాపంగా మారకూడదు. సాతాను ఏం చేస్తాడో తెలుసా? నీ కోపాన్ని పాపంగా మార్చాలని ట్రై చేస్తుంటాడు. వాడిని మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనిషి అన్నాక కోపమొస్తుంది. పిల్లల మీద కోపమొచ్చింది. వాక్యం ఏం చెప్తుంది? కోపపడి బుద్ధి చెప్పమని చెప్తది. కానీ సాతాను ఏం చెప్తాడో తెలుసా? కోపంలో బూతులు తిట్టేయమని చెప్తాడు. కోపంలో ఏదో ఒకటి భర్త మీద, పిల్లల మీద, లేకపోతే భార్య మీద, పిల్లల మీద ఏదో ఒక దాడి చేయమని వాడు ముందుకు నెడుతుంటాడు. మనం ఏం చేస్తుంటాం అంటే కోపం వచ్చినప్పుడు కొంతమంది సెల్ ఫోన్‌లు పగలగొట్టేస్తుంటారు. కోపమొస్తే కొంతమంది గోడలకు గుద్దేసుకుంటా ఉంటారు. కోపమొస్తే కొంతమంది తలకాయలు బద్దలు కొట్టుకుంటుంటారు. కోపమొస్తే కొంతమంది ఏది దొరికితే అది. ఇంకో మొన్న ఒకామె గొడవైందంట. గబ 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 వెళ్లి ఏం దొరకాలో అర్థం గాక అక్కడే పెనాయిల్ బాటిల్ ఉంటది గదండీ!
అపైనాయిలు గబగబ తాగేసిందంట. భర్త చూస్తూనే ఉన్నాడు. గొడవ పెట్టుకొని అత్తమామల ముందు గబగబ తాగేసిందండి. తాగేసినాక ఆమె ఎంత ఇబ్బంది పడిందో ఆ సహోదరికి తెలుసు. ఆ బాధ ఎంత ఘోరంగా ఉంది. ఆ ఒక్క సమయం తనని తాను కంట్రోల్ చేసుకోగలిగితే ఎంత అల్లాడిపోయిందో ఆమెకు తెలుసు. ఎంత నలిగిపోయిందో ఆమెకు తెలుసు. సాతాను ఇలాంటివే చేస్తుంటాడు. కోపంలో చేసే కొన్ని పనులు, కోపంలో మాట్లాడే కొన్ని మాటలు, కోపంలో తొందరపాటుతనం, కోపంలో ఆవేశం, కోపంలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కానట్టుగా సాతాను వీటిని మేనేజ్ చేసుకోవాలి. కోప్పడాలి, కోపం రాదని నేను అనట్లా. మనిషి అన్నాక వస్తుంది. కానీ నీ కోపము సాయంకాలం మట్టు వరకే ఉండాలి. నీ కోపము కాస్త ఆగాలి. కోపాన్ని పాపంగా మారిస్తే కోపాన్ని వరద ప్రవాహంతో పోలుస్తారండి సామెతల్లో. వరద వస్తే ఊర్లు ఎలా కొట్టుకుపోతాయో, కోపం అనే వరదలో ఎన్ని కుటుంబాలు కొట్టుకుపోతున్నాయో కదా. అందుకనే టెర్రర్ మేనేజ్మెంట్, సాతాన్ని తీవ్రవాది వాడిని ఎలా మేనేజ్ చేసుకోవాలో కాస్త దృష్టి పెట్టండి. కాస్త సాతానుగాడి మాయలు తెలుసుకోండి. సాతానుగాడు భలే మాయలు చేస్తాడు. వాడు ఎలాంటోడంటే మాయగాడు. అలాంటి మాయగాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు మనం ఎట్లయినా వాడి వలలో పడేటట్లుగా కొన్ని చూడరాని దృశ్యాల ద్వారా, కొన్ని శరీరంలో ఉన్నటువంటి పాపపు ఆలోచనల ద్వారా ఎట్టయినా వాడి మాయలో ఉంచుకోవాలని చూస్తాడు. జాగ్రత్త. టైం వేస్ట్ చేయొద్దు. మీ వర్క్ను వేస్ట్ చేయొద్దు. సాతాను మాయలో పడొద్దు. తరువాతది ఫ్యూచర్ మేనేజ్మెంట్. ఒక వ్యక్తి తాను భవిష్యత్తులో ఆశీర్వదించాలంటే ఫ్యూచర్‌ని మేనేజ్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఈ రోజుకి తిన్నానా, ఉన్నానా, బ్రతికున్నానా, ఈ రోజుకి బాగున్నానా కాదు. రేపటి భవిష్యత్తుకై ముందుకు అడుగు వేయాలి. రేపటి దినం గూర్చి చింతించొద్దని వాక్యంలో ఉంది కానీ ఆలోచించొద్దని లేదు. అమ్మో! రేపేం జరిగిద్దని చింతిస్తూ ఉండొద్దు. దేవుడి మీద భారమేయి. అలా అని బైబిల్‌లో ఉంది రేపటి గురించి చింతించొద్దు అని రేపేం చదువుకోకుండా, రేపటికి అవసరమైంది ఏం చేయకుండా కూర్చుంటే దేవుడు ఆశీర్వదించడు. దేవుడు నిన్ను దీవించాలంటే ముందు నువ్వు కష్టపడాలి. కష్టపడిన వానికే దీవెన. కూర్చొని దేవా 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 అంటే ఎప్పుడు దీవెన రాదు. గుర్తుపెట్టుకోండి. కష్టపడండి. కష్టపడిన వాడికి దేవుడు లాభాన్ని కలుగజేస్తాడు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని కష్టపడాలి తప్ప కూర్చున్న పరిస్థితుల్లో కూర్చొని నాకు అన్నీ కావాలంటే కుదరవండి. ఫ్యూచర్ మేనేజ్ చేసుకోవాలి. రేపు నా భవిష్యత్తు ఏంటి? ఈరోజు ఫ్యూచర్‌కి ముందడుగులు వేసేవారు చాలా తక్కువైపోతున్నారు. రూ. 10,000 చేతిలో ఉన్నాయంటే అంబానీ కొడుకులా ఫీల్ అయిపోతారు. ఇక అసలు విచ్చలవిడి ఖర్చులు. దేవుడు పిల్లలు అలా ఖర్చు పెట్టొచ్చా? మనం అందరం నాతో సహా ఈ మాటలు వర్తిస్తాయని నేను అనుకుంటాను. ప్రతి రూపాయి మనకి ఎంత విలువైనవో, ప్రతి రూపాయి మనకెంత ముందును భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అడుగులేస్తున్నామా? అలా అని పిసినారిగా ఉండమని నేను చెప్పట్లేదు. భవిష్యత్తు ఒకటుందని గుర్తుపెట్టుకొని అడుగులు వేయమని చెప్తున్నాను. జాగ్రత్త పడమని చెప్తున్నాను. ఒక రూపాయి మనం ఎప్పటికప్పుడు మిగుల్చుకోవాలని చెప్తున్నాను. చాలామంది డబ్బులని విచ్చలవిడిగా పేకాటలు. ఎందుకు పేకాట? డబ్బులంత ఎక్కువైపోతున్నాయి. కొంతమంది బెట్టింగులు పెడుతుంటారు. అయి పాపం తెలుసా? ఏదో రూ. 2 వస్తదని నువ్వు పెడితే నీకు రావాల్సింది రాకుండా ఉండవలసింది పోతుంది. అందుకని రేపటి భవిష్యత్తుకు అడుగులేయండి. ఈరోజు ఎవరైనా పురుషులు బెట్టింగ్ పెడుతున్నారు, లేపోతే పేకాటలు ఆడుతున్నారు, లేకపోతే ఇంకొక దానికి అనవసరమైన ఖర్చు చేస్తున్నారంటే నీ పిల్లల నోటి దగ్గరది లాక్కొని ఖర్చు చేస్తున్నావని గుర్తుపెట్టు. భవిష్యత్తుకై అడుగులు వేయాలి. యోసేపు ఎంత ముందు జ్ఞానం కలిగిన వాడు. కరువొచ్చేస్తుందని వాటన్నిటిని ఏం చేశాడు? గిడ్డంగులలో పెట్టాడు. గిడ్డంగులంటే ఫుడ్‌ని దాసిపెట్టాడు. రేపు కరువు కాలంలో ఇబ్బంది పడతామేమో ముందు జాగ్రత్త. ఏమైంది? గనకుండా యోసేపు దాచిపెట్టకుండా ఏదో కల వచ్చిందిలే వాడేసేయి, తినేసేయి అనుంటే ఏమయ్యేది? వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు ఆయన పరిచయం అయ్యేవాళ్ళా చెప్పండి? కరువే గదా! వాళ్ళని పరిచయం చేసింది. కరువులో ఉండి గదా! యోసేపు దగ్గర ధాన్యం ఉందని తెలుసుకొని గదా! యోసేపు అన్నలు యోసేపు దగ్గరకొచ్చింది. ఆ ముందు జాగ్రత్త తన కుటుంబాన్ని కలిపింది. దేవుని ప్రణాళికలో భాగమైంది. ఈరోజు మనకుందా ముందు జాగ్రత్త? మనకుందా? మనకసలు అవేముండవు. ఇప్పుడు దొరికిందా? ఇప్పుడు తిన్నామా? అయిపోయిందా? రేపటికి అవసరం లేదు. ఈరోజు మనిషి ఎలా ఉన్నాడంటే ఈరోజు నేను ఎంజాయ్ చేస్తే చాలు, ఈరోజు తింటే చాలు, ఈరోజు రాజులా బ్రతికితే చాలనుకుంటున్నాడు తప్ప, రేపు నా పరిస్థితి ఏంటని ముందడుగులు వేసి ఫ్యూచర్‌ని మేనేజ్ చేసుకోవడం తెలియట్లేదు. ఫ్యూచర్ మేనేజ్‌మెంట్ మనకు చాలా అవసరం. పిసినారిగా ఉండమని నేను చెప్పట్లా. జాగ్రత్తగా వాడండి.
ప్రతి రూపాయి మనకు అవసరం. ప్రతిరోజు మనం రాజుగానే ఉండాలి. ఒక్కరోజు ఉంటే సరిపోదు. కష్టపడండి. ప్రతి రూపాయిని దాచిపెట్టండి. కుటుంబం అంతా కష్టపడండి. నేనెప్పుడూ అంటుంటాను. భర్త ఒక్కడే కాదు, భార్య, పిల్లలు కష్టపడండి. అందరి సంపాదన దాచిపెట్టండి. అనవసరమైన ఖర్చులు ఏమేమి ఉన్నాయో ఒక పేపర్ మీద రాసుకోండి. నా కుటుంబంలో నా భర్త పనికెళ్తున్నాడు, నేను పనికెళ్తున్నాను. ఎందుకు రూపాయి మిగలట్లేదు? ఎక్కడ అనవసరమైన ఖర్చు? ఓహో! ఇది మేము అనవసరమైన ఖర్చు. మా స్థాయికి మించింది. అవసరం లేదు. అట్లాగా మొత్తం అనవసరమైన ఖర్చులన్నీ గూడా మీరంతా నోట్ చేసుకొని, అనవసరమైన ఖర్చులు తీసేసి అవసరమైన ఖర్చులు ఖర్చు పెట్టండి. అవసరమైనట్టు ఖర్చు పెట్టండి. ఇంట్లో నలుగురు పని చేస్తున్నారా? ముగ్గురు పని ఇద్దరి సంపాదన ఇంట్లో పడండి. ఒకరి సంపాదన అంతా దాచిపెట్టండి. ఒకరి సంపాదన అంతా దాచిపెట్టండి. ఎంత మిగులుతాయో, ఎంత ఆశీర్వదించబడతారో, ఎంత ముందుకెళ్తారో ఫ్యూచర్‌ని మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి. దేవుని పిల్లలకి ఈరోజు చాలా మందికి ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల, ఒకటో తారీఖేమో విచ్చలవిడి ఖర్చులు. 30వ తారీఖు వస్తుంటే నాకెంతమంది ఫోన్‌లు చేస్తారో. బ్రదర్ ఒక 500 ఉంటే కొట్టరా? బ్రదర్ ఒక 1000 ఉంటే కొట్టరా? ఎందుకు? ఒకటో తారీఖు వచ్చినప్పుడు అనవసరమైన ఖర్చు చేసి చివరి ఆఖరిలోకొచ్చేసరికి ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితులొచ్చేస్తున్నాయి. ఎందుకంటే అడగడం తప్ప నేననట్లేదు. ఒకళ్ళ దగ్గర అడగాలంటే ఎంత నామోషీగా ఉంటదో తెలుసు కదా! నువ్వెందుకు ఒకరి దగ్గర చేతులు చాపాలి? నీ దగ్గరున్నదే నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే, ఒకరి దగ్గర చేతులు చాపాల్సిన పరిస్థితి నీకు రాదు గదా! అందుకని ఒక్కసారి ఆలోచించి ఫ్యూచర్ మేనేజ్ చేసుకోవడం, ఒక జ్ఞానం కలిగి ముందుకెళ్ళాలి. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే 4టిని మేనేజ్ చేసుకోగలగాలని చెప్పాను. వాటిలో మొదటిది టైమ్ మేనేజ్‌మెంట్. అందరూ చెప్పాలమ్మా. మీకు తెలుగులో కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ వాడడానికి కాదు. కొంతమంది యవ్వనస్తులుంటారు. వాళ్ళకి అర్థం అవ్వడం కోసం అంతే. ఒకటి టైమ్ మేనేజ్‌మెంట్. సమయ పాలన. సమయాన్ని ఎలా వాడాలో తెలిసుండాలి. జీవితంలో విజయం సాధించాలంటే తల్లి. 2 వర్క్ వర్క్ మేనేజ్‌మెంట్. మేనేజ్మెంట్. వర్క్ మేనేజ్‌మెంట్. నువ్వు చేసే పనిని జాగ్రత్తగా నీకు అవసరమైన పనే చేయాలి. ఏది పడితే అది పనులు చేయకూడదు. నీకు అవసరమైనదే నువ్వు పని చేయాలి. 3 టెర్రర్ మేనేజ్మెంట్. టెర్రర్ మేనేజ్‌మెంట్. నీ శత్రువుని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఛాన్స్ ఇచ్చావా సాతానుగాడు మామూలోడు గాదు. వాడు ఇంకా లోపలికొచ్చేస్తాడు. ఛాన్స్ ఇవ్వొద్దు సాతానుకి. టెర్రర్ మేనేజ్‌మెంట్. ఉగ్రవాదులు ఎంత డేంజరో వాళ్ళని ఎట్లా ఎప్పుడు కనిపెడుతూ ఉండాలి. నేనెందుకు టెర్రర్ అనే పదాన్ని వాడాల్సొచ్చిందంటే ఉగ్రవాది లాంటోడు. ఇప్పుడు ఉగ్రవాదులు ఎలా అంటే మనం కొంచెం సేపు అలా కునుకు తీసామనుకో ఆ కునుకులోనే వచ్చేస్తారు. దేశాన్ని నాశనం చేయడానికి. నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి సాతాను ఉగ్రవాదిలాగా ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెళ్దామా అని. వాడికి ఛాన్స్ ఇవ్వొద్దు. వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేసేయి. టెర్రర్ మేనేజ్‌మెంట్. 4 ఫ్యూచర్ ఫ్యూచర్ మేనేజ్‌మెంట్. భవిష్యత్తుకు సంబంధించి అడుగులు వేయండి. భవిష్యత్తుకు సంబంధించి ప్లాన్స్ వేసుకోండి. మంచిగా ఆశీర్వదించబడండి. దేవుని పిల్లలుగా ఒకళ్ళకి ఇచ్చే స్థితిలో ఉండండి. తీసుకునే స్థితిలో కాదు. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. ఒక్కసారి మీ పరిస్థితి అలా ఉండటానికి కారణం ఏంటో ఆలోచించుకోండి. గతాన్ని ఆధారం చేసుకొని భయపడుతూ కూర్చోవద్దు. దేవుడి మీద భారం వేసి భవిష్యత్తుకు అడుగులు వేయి. దేవుడు ఖచ్చితంగా నీ కష్టాన్ని దీవిస్తాడు. నీ వ్యాపారాన్ని దీవిస్తాడు. నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, దయగలిగినటువంటి రాజా నీకు వందనాలు. రాజా నువ్వు ప్రార్థన ఆలకించు వాడవని నీ వైపు చూస్తున్నాం. నిజమే. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటివి మేనేజ్ చేసుకోవాలో మాకు చెప్పారు. టైమ్ మేనేజ్‌మెంట్, వర్క్ మేనేజ్‌మెంట్, టెర్రర్ మేనేజ్‌మెంట్, ఫ్యూచర్ మేనేజ్‌మెంట్ వాటిని ఎలా మేము మేనేజ్ చేసుకోవాలో తగిన జ్ఞానం మాకివ్వు. ఏదో వినేసి వెళ్ళిపోయేవారిగా కాదు. వాక్య ప్రకారంగా మేము బ్రతకాలి. మేమందరం సక్సెస్ అవ్వాలి. అయ్యా పెద్దలేంటి, చిన్నలేంటి, యవనులేంటి ప్రతి ఒక్కరు వారి వారి జీవనోపాధిలో, వారి వారి ఉద్యోగాల్లో, వారి వారి చదువుల్లో విజయం సాధించినట్లు మార్గాలు తెరవండి. కన్నీటిని తుడవండి. ఇబ్బందులు తొలగించండి. నష్టాలు తీసివేయండి. అయ్యా నీ పిల్లల పక్షాన మీరు నిలవండి. నీ పిల్లలకు ధైర్యాన్నివ్వండి. నీ పిల్లలకు ఆదరణనివ్వండి. నీ పిల్లల్ని బలపరచు. నీ పిల్లల్ని శక్తితో నింపండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించండి. క్షేమాన్నివ్వండి. సంతోషాన్నివ్వండి. ఆదరణనివ్వండి. ధైర్యాన్నివ్వండి. నీ పిల్లల పక్షాన మీరుండి వారి ప్రయాణాల్లో, చేతి పనుల్లో తోడుగా ఉండి స్వస్థపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 అమ్మ ఒక ప్రేయర్ రిక్వెస్ట్.